జ్యువెలరీ ఘటన విషయంలో కరీంనగర్ ప్రజల్లో అభద్రతా భావం కల్పించేందుకు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కుట్ర చేస్తున్నాయని కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు అన్నారు. నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించారు. బాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు. ఆసుపత్రి ఖర్చులన్నీ తానే భరిస్తానని ప్రకటించారు. సంపూర్ణంగా కోలుకునేంత వరకు బాధ్యత తీసుకుంటారన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయడం శోచనీయమన్నారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ దృఢంగా ఉందన్నారు. నిందితుల్ని గుర్తించి ఆభరణాలని రికవరీ చేస్తామని తెలిపారు. ప్రజలు భయభ్రాంతులకు లోను కానవసరం లేదన్నారు. బండి సంజయ్, గంగుల, కౌశిక్ రెడ్డి ప్రజలని ఆందోళనకి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్రావుతో పాటు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరామర్శ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఇద్దరికి మాత్రం ఒక ఆయనకు తలకాయ నుండి బుల్లెట్ స్క్రేప్ అవుతూ పోయి ఇంజూరీ కొంచెం గట్టిగానే తాకింది, కానీ సేఫ్గా ఉన్నారు. ఒక ఆయనకు అబ్డామిన్లో కొంచెం గ్రీవస్ ఇంజూరీ అయింది, కానీ సర్జరీ చేసినారు. ఇప్పుడు స్టేబుల్ కండిషన్లో ఉన్నారు ఇద్దరు. నేను వారికి మనోధైర్యం ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధైర్యం చెప్పి భగవంతుడు మీకు 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చినాడు. ఇప్పుడు ఈ గండం మీకు తప్పింది. మీకు అయ్యే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ నేనే భరిస్తాను.